నమస్కారం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులకి, సభ్యులకి, గౌరవ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ తిరుమల ఈ లడ్డు మీద జరిగిన ఈ కల్తీ ఈ డిబేట్కి సంబంధించి $68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పే ఒక కల్తీ నెయ్యిని వాడారు. దీని మీద ఫస్ట్ ఇది ఎలా బయటకు వచ్చింది? గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ మమ్మల్ని అందరినీ పిలిచి కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన రిపోర్ట్ని చదివారు. వీళ్ళు గత పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది అధ్యక్ష. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా? ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుమలకి పైకంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత ఉన్న చెప్పింది, తిరుమలలో చెప్పింది ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒకళ్ళ బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడుతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్లో. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాలేదు. ఇలాగా యానిమల్ ఫ్యాట్స్ కూడా కలిసినాయి, ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పటికి నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి